హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎవరైనా ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకుని కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా చేసుకోవాలి, ఈ ఎగ్ ఫ్రైకి ఏమేమి కావాలి ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి ఎగ్స్ని ఉడికించుకోండి. ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ ఉడికించుకుంటున్నాను. అలాగే ఈ కా ఈ కారం తేయడానికి ఫస్ట్ మనము మిక్సీలో కానీ, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి రోలు, ఇలా రోల్లో కానీ దంచి పెట్టుకోండి. ఫస్ట్ దీనికి ఏమేమి కావాలంటే తెల్లగడ్డలు అంటారు కదండి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎర్రకారం పొడి అంటే మిర్చి పౌడరు, తర్వాత రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ మీకు ఏది కుదిరితే అది వేసుకోండి. ఇవన్నీ వేసి పొడి పొడిగా కానీ ఇట్లా దంచుకోండి. ఫుల్గా దంచేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, అవి కూడా పైన తుప్పు తీసేసి ఆ ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కోడిగుడ్డు కారంని ఎక్కువగా రాయలసీమ సైడ్ చేస్తుంటారండి. మీ సైడ్ చేస్తారా? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వెల్లుల్లి గుడ్డు కారం అనేది వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఉంటుందండి. అసలు నిజంగా ఈ చలికాలంలో ఎంత తిన్నా సరిపోదు అనిపిస్తుందండి, అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ఈ చలికి తిని చూడండి. కారం ఉన్నా కూడా మనకు కారం అని అనిపించదు, అంత బాగుంటుంది. ఫ్రై చేసినప్పుడు ఈ కారం అనేది తగ్గిపోతుందండి. మనం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నామని రెడ్గా కనిపిస్తుంది అనుకుంటాం, కానీ ఫ్రైలో ఆయిల్లో కానీ వేగితే అది కారం తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర కొంచెం వేగాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్వి ఒక 3 కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయలు కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ అట్లా చేంజ్ అయ్యాక అందులోకి మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పచ్చి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నాగా కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే తొందరగా వేగుతుంది. ఆల్రెడీ మనము ఈ కారంలో సాల్ట్ వేసి దంచి పెట్టుకున్నాం కదా, కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ సాల్ట్ వేయకుండా కొంచెమే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వేయించండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయ తొందరగా వేగుతుంది, అందుకనేసి కొంచెం సాల్ట్ వేసాను ఇక్కడ. ఇలా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు పక్కన మనం పెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదండి, ఆ గుడ్లకు కూడా మనము ఘాట్లు పెట్టుకుంటున్నాము. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ కారం అనేది గుడ్డులోకి వెళ్తుంది, ఎగ్ కూడా బాగా ఫ్రై అవుతుందండి, అందుకనేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకుంటాం కదండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదండి, అది కూడా వేసేసి బాగా ఆయిల్లోకి కలిసేటట్లు బాగా కలిపేసి వేయించుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇది బాగా వేగిపోతుంది, ఇది కారం అంతా తగ్గుతుంది, ఆయిల్ అంతా పట్టేస్తుంది ఆ కారంకి. అప్పుడు మనము ఈ ఉడికి పెట్టుకున్న ఘాట్లు పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదండి, అది కూడా వేసేసి ఇందులోకి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మీరు కావాలంటే పైన కొత్తిమీర చల్లుకోవచ్చు, లేదంటే మీరు ఇలాగైనా తినచ్చు. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.